పాపం వాలంటీర్లు అనాలి. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినటువంటి పరిస్థితి. వాలంటీర్ చిత్తశుద్ధితో పనిచేశాడు. 100కి 99.999% తమకు అప్పచెప్పిన పని చేశారు. 0.001 వేరే ఉద్దేశాలు ఉండొచ్చును, లేదా నిర్లక్ష్యంగా ఉండొచ్చు. కానీ అత్యధికులు సిన్సియర్గా తమకు అప్పచెప్పిన పని చేశారు. పబ్లిక్ ఎలాంటి కష్టం నష్టం ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అలాంటి వాళ్ళని మేము వాలంటీర్లను తీసేస్తామని కానీ సచివాలయాల్ని తీసేస్తామని కానీ ఆనాడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అని ఉంటే, ఆ హామీ ఇచ్చి ఉంటే, దాన్ని ప్రజలు అంగీకరించి ఉంటే తప్పే లేదు. అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అనుకో. కానీ ఆ వాలంటీర్లకి ఉంచుతాము ప్లస్ 5,000 కాదు వాళ్ళకి 10,000 ఇస్తాము అని ప్రకటించింది ఆనాడు ఎన్డీఏ కూటమి. తీరా చూస్తే అధికారంలోకి వచ్చాక 5 నెలలు అయిన తర్వాత అబ్బే ఏడుంది లిస్టులో, అంతకుముందు జగనే చేయలేదు, జగన్ వల్లనే మేము ఇవ్వట్లేదు. జగన్ 5 ఏళ్ల పాటు ఇచ్చాడు. రూపాయి కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు వాలంటీర్లకి జీతాల రూపంలో. వాళ్ళకి 5,000 కనిపించవచ్చు పాపం, అందుకని 5,000 అని అనిపించుకుని ఉండొచ్చును. కానీ 2019-20 అప్పుడు సగంలో కదా పెట్టింది, 755 కోట్ల వాళ్ళకి జీతాలకు ఇచ్చారు. 2021లో 1,546 కోట్ల జీతాలు ఇచ్చారు. 21-22లో 1,543 కోట్లు, 22-23లో 1,592 కోట్లు, 23-24లో 1,614 కోట్లు. ఇది 24-25లో మళ్ళీ ఈ గవర్నమెంట్ దిగిపోయే టైంకి 277 కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఇచ్చారు. తీరా చూస్తే అలాంటి వాళ్ళని ఒక పక్కన జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వాళ్ళని మీకెందుకు మేము 10,000 ఇస్తామని చెప్పి చివరికి వాళ్ళకి ఇవాళ నడి రోడ్డు మీద నుంచోబెట్టారు. చివరికి వాలంటీర్లు అదే ప్రభుత్వానికి అడ్డం తిరిగి ఎదురు తిరిగేలా చేసి ఇవాళ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టారు. వాలంటీర్ అక్కర్లేదు అని ప్రజల చేత అనిపించే ప్రయత్నం శరవేగంగా చేస్తూ ఉన్నారు. మేబీ ప్రస్తుతానికైతే ఎవరికి ఆ వాలంటీర్ అవసరం అనిపించకపోవచ్చును. వాలంటీర్ వాళ్ళని వచ్చిన ప్రయోజనాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోరు. ఇంటికి వచ్చినటువంటి వస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, కానీ వాలంటీరు గౌరవం పొందాడు, పబ్లిక్కు ప్రయోజనం పొందారు. లాంగ్ స్టాండింగ్లో అటు ప్రజలు మోసపోయారు, వాలంటీరు మోసపోయారు. ఇది రైట్ అని వాదించేటటువంటి కాన్సెప్టు ప్రస్తుతం కొనసాగుతుంది.